నమస్తే అండి. హలో. వాళ్ళు రండి. రఘురామారావు గారు నమస్కారం. ఆ, నమస్కారం, చెప్పండి. ఇప్పుడే కనెక్ట్ చేయండి అని అడిగారు. రఘురామారావు గారికి ఓకే. చెప్పారా అంటే పడుకుంటారు కదా అన్నారు, మీరే వచ్చారు. అన్నారు కదా, ఉమ్, రాగలనో లేనో అని. అవునా, అదే అనుకున్నాం. కనెక్ట్ ట్రై చేస్తున్నా అని చేశాను, చెప్పారు. వచ్చాను. అదే లంకా సత్యనారాయణ ఉన్నాడు ఇందులో. ఏంటండి? లంకా సత్యనారాయణ జీవన యోగశాల అని అతనే అతను. నాకు చెప్పాడు. రఘును తనును దూరంగా వచ్చి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, మీరు కనెక్ట్ చేయండి అని అడిగారు. అంటే ఓకే. మిగతా వాళ్ళందరూ ఫిజికల్ గా ఉన్నారు, వీళ్ళేమో ఇందులోకి వచ్చారు. ఉమ్, ఇప్పుడు తీసుకెళ్తున్నాము అతని దగ్గరికి, మేము దూరంగా వచ్చి మాట్లాడుతున్నాం అన్నారు. ఉమ్. రామచంద్రరావు గారు రాయమండ్రి వచ్చారా ఆ అనుకుంటా. అందుకే కదా అక్కడ మాట్లాడుతున్నారు. ఉమ్, మరి ఇంకా ఆయన ఎక్కడ పిక్చర్లో రాలేదు. ఇంకా ఇంకా వీళ్ళకి అలవాటు అవ్వలేదు ఈ పద్ధతి. ఆ వాళ్ళు చేస్తున్నారులేండి ఆయన మాట్లాడితే. జీవన ఇంకా మీ యోగశాల. మీ మీ రేంజ్కి ఇంకా వీళ్ళు ఎవరు అందుకోలేదు. ఏంటండి? మీ రేంజ్కి వీళ్ళు ఎవరు కనుచూపు మేరలో లేరు వీళ్ళు. నాకు లేదండి. ఏంటంటే శ్రీనివాస్ నేర్పాడు, వజ్జి సత్యనారాయణ గారు వచ్చారు. ఉమ్. జీవన యోగశాల ఎవరు అని. ఏ వ్యవసాయాలు అంటే లంక సత్యనారాయణ. ఆహా. నేను నోటిఫికేషన్ లో హైబ్రిడ్ మీటింగ్ అని రాయడం మర్చిపోయాను నేను. తర్వాత గుర్తొచ్చింది. ఆహా. హైబ్రిడ్ హైబ్రిడ్ మీటింగ్, ఫిజికల్ ప్రెజెన్స్ కమ్, దాన్ని అవును. ఏమంటాం, ఆన్లైన్. జూమ్ మీటింగ్ అని ఆ సెంటెన్స్ పడలేదు. ఎందుకంటే పెట్టినట్టున్నారు వాళ్ళ దగ్గర. ఇంకా వీళ్ళకి అలవాటు అవ్వలేదు. ఆహా, లేదు లేదు, వాళ్ళకి వచ్చింది. సత్యనారాయణ గారికి వచ్చింది. ఆ మేడం మేడం స్టార్ట్ అయింది, నేను అక్కడికి ఇస్తున్నాను. మీ ఆ, వాయిస్ ఆ. మళ్ళీ ఏర్పడకుండా. ఓకే అదే అండి. అదే, మాకు వినబడలేదని ఇప్పుడే ఆయన మాట్లాడుతుంటే అంటే వచ్చారు కదా. పెట్టండి. ఇప్పుడు స్టార్ట్ అయింది మేడం, స్టార్ట్ నేను అయింది. రికార్డింగ్ స్టార్ట్ ఓకే మేడం. చేస్తాను. ఓకే మేడం, ఓకే మేడం. ఎంతమంది వచ్చారు ఫిజికల్ గా? ఈ మరణం వల్ల కూడా ఒక ప్రమోషన్. మరణం కూడా ఒక ప్రమోషన్. ఎందుకంటే జన్మ జన్మకి కూడా ఈ జీవాత్మ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది, కొంత తగ్గదు. జన్మల గడిచి కొద్దీ వచ్చి ఇన్కార్నేషన్ ఇంకా లైఫ్ బాగుంటుంది. ఆ ఉద్యోగస్తుడికి ముందు తెలిసినట్టుగా ఎక్కడ ట్రాన్స్ఫర్ తెలుస్తుంది, కాకపోతే ఇది తెలియదు, అంతే తేడా. ప్రమోషన్ వస్తుంది, ఎంతకంటే ఉన్నత కుటుంబంలో పుడతాడు, ఎంతకంటే ఉన్నత వాతావరణంలో పుడతాడు. ఇప్పుడు ఉన్న లైఫ్ కంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాకపోతే తెలుస్తుంది, ఇది తెలియదు. ఇది అర్థం అవటానికి ఒక ఉపమానం. మార్నింగ్ జూమ్ సెక్షన్ లో రఘురామారావు ఎవరో చేశారు, జన్మలో ఉన్న ఈ జన్మేనా ఇంకోటి ఏదో అని ఉండకుండా ఉంటే ఏంటి అని చెప్పి ఏదో ఆయన కొంచెం, ఆయన అడ్మినిస్ట్రేటర్, అవతల లిటరేచర్ మీద అంతా మరీ అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చదివి మంచి గుడ్ అడ్మినిస్ట్రేటర్. మనకి చిన్నపిల్లల్లోనే కూడా చాలా ఆధ్యాత్మికంగా ముందు నుంచి కనపడతారు కొంతమంది పిల్లలు. వయసులో పెద్దవాళ్ళైనా వాళ్ళు అది కనపడదు. మార్నింగ్ జూమ్ సెక్షన్ లో లక్ష్మి గారు కూడా అక్కడ వయసు ముఖ్యం కాదని చెప్పింది ఆవిడ.
ఆడి చిన్న పిల్లోడైనా ఆడి వెనకాల అనేక జన్మలు ఉండొచ్చు. వాడి వయసులో పెద్దవాడు అవటం వల్ల అతనికి వెనకాల జన్మలు తక్కువగా ఉండొచ్చు. ఆధ్యాత్మిక వికాసం అనేది ఎన్ని జన్మల మనకి బ్యాక్గ్రౌండ్ అంత చరిత్ర ఉంటే వాడంత ముందుకు వచ్చినట్టు. వాళ్ళనే మహానుభావుడు అని అంటారు. మహానుభావుడు అందరిని ఉపయోగించుకుంటారు, చాలా తప్పది. మహానుభావుడు అంటే ఎంతో అనుభవం గలవాడు. ఎంతో అనుభవం అంటే అనేక జన్మల్లో అనుభవం కలవాడని. ఒక కృష్ణమూర్తి, ఒక రమణ మహర్షి, ఒక మెహర్ బాబాయ్లంతా కోపకి చెందిన. మన ఊరికినే ప్రతి వాడిని మహానుభావుడు అంటాం వాడికి పదం. అనేక జన్మలో అనేక అనుభవాలు కలిగిన అర్థం అక్కడ. అసలు జన్మ పునర్జన్మకు వస్తే ఇంకా డీప్గా వెళ్తే ఏమీ లేదు. ఇది ఇంకొక విశేషం. రీఇన్కార్నేషన్, ఆ సంచిత కర్మ పూర్తిగా క్షయం అవటానికి ఒకే జన్మలో ఆ సంచిత కర్మ అనుభవించడానికి వాడు సరిపోడు కాబట్టి, వాడి బాడీ తట్టుకోలేదు కాబట్టి వివిధ జన్మల్లో సంచిత కర్మ అనుభవించడానికే జన్మలు తీసుకుంటాడు. ఓన్లీ వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ టు అటైన్ వన్స్ లిబరేషన్. సో ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ టేక్స్ ప్లేస్ త్రూ రీఇన్కార్నేషన్. జన్మలు కావాలి. ఇంకొక అతను ఒక ఆర్టికల్లో గొప్పగా చెప్పాడు, రీఇన్కార్నేషన్ ఎ ఫ్యాక్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. రీఇన్కార్నేషన్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఫ్యాక్ట్ కి ట్రూ అక్కడ ఏంటి డిఫరెన్షియేషన్ తేడా? నిజమే కదా, సత్యం కాదు. అంటే రీఇన్కార్నేషన్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అన్నాడు, బట్ సత్యం కాదు. మళ్ళీ ఎగ్జాంపుల్ రావాలి మనం. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, దట్ ఈస్ ఫ్యాక్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. దానికి ఏం చెప్తారు? బిలీవింగ్ సబ్జెక్ట్ ముందు దీనికి ఏంటి చెప్పండి, తర్వాత క్లారిటీ. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, దట్ ఈస్ అ ఫ్యాక్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఏంటి అక్కడ ఫ్యాక్ట్ అన్నాం, ట్రూ కాదన్నాం. ఏంటి అక్కడ జరిగేది? అది భూమి గుండ్రంగా సూర్యుడు చుట్టూ తిరిగిన రాత్రి పగలు ఏర్పడింది. సన్ ఈజ్ ఆల్వేస్ దేర్. అంతవరకు వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఉంటే అమెరికాలో పగలు ఉంది. ఇక్కడ అంచేది ఇక్కడ రీఇన్కార్నేషన్ ఈజ్ అ ఫ్యాక్ట్ బట్ ఈజ్ నాట్ ట్రూ. అంటే అసలు రీఇన్కార్నేషన్ లేదు. దెర్ ఈజ్ నో బ్రేక్ ఇన్ కాన్షియస్నెస్. ఇట్ విల్ బి కంటిన్యూడ్. డెత్ వచ్చినప్పుడు టెంపరీగా మనకి బ్రేక్, తాత్కాలిక బ్రేక్. ఇట్ విల్ బి కంటిన్యూడ్. ఈ రీఇన్కార్నేషన్ మనం పెట్టుకున్నాం. కృష్ణమూర్తి గారు పుట్టుక చౌక కలిసి ఉందని చెప్పేవాడు. ఆయన అన్నాడు, ఇంకా మనకి అందులో విశేషం ఇంకా ఎంత లోతర్థం ఇంకా అర్థం కాదు. జీవితం మనం కలిసి ఉందని చెప్పాడు. మరి ఇటువంటి తెలిస్తే డెత్ గురించి ఏమన్నా మనం భయపడతామా? ప్రమోషన్ మీద ఇంకో ఊరు ఎలాగెళ్తున్నాం, ఇంకో జీవితంలో ప్రమోషన్ మీద వెళ్తున్నాం. చాలా మంది కర్మ సిద్ధాంతం తెలియక, వీటికి తెలియక కొట్టుకుపోయి ఉన్నదేమో మనం చూసి వచ్చామని అనుభవించేద్దాం, దేనికైనా మనకి సుఖంగా ఉంటాకి ఎదటోటి బాధ పెట్టినా పర్లేదు, అడ్డదారులు ఎంతైనా సంపాదించి వచ్చేసుకుని వెళ్ళిపోతున్నారు. కర్మ పోయి చేసుకుంటారు కేవలం అజ్ఞానం వల్ల. ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆయన పేరేం పేరు? ఒక ఆయన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన ప్రశ్నిస్తారు, రవిశంకర్, శ్రీ రవిశంకర్. పునర్జన్మ గురించి ఆయన సింపుల్ గా చేసేది, ఈ రూమ్ నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళటం. రవిశంకర్ చెప్పింది ఈ రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్ళటం. ఆయన ఉన్నప్పుడు వాషింగ్టన్ డీసీలో పెద్ద గ్యాదరింగ్ అయిన మధ్య, వాషింగ్టన్ క్యాపిటల్ చాలా మంది వచ్చారు. సరే, ఇప్పుడు మరణం గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సరేనా?
అసలు దీని మీద ఏమైనా ప్రశ్న ఏంటండి లోపల? దీని మీద ఏమైనా కొన్ని క్వశ్చన్ ఉంటాయండి ఈ లోపల వచ్చిన నీరు డెత్ ఎక్స్పీరియన్స్ తర్వాత వెళ్దాం. ఎనీ క్వశ్చన్? వాళ్ళే పుట్టిరనడానికి ఎక్కడ ఏదో ఊహించుకోవడం. చనిపోయినప్పుడు ఫ్రీక్వెంట్ గా వాళ్ళు కనపడతారు కళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎక్కువగా. సపోజ్ తండ్రి పోతే పిల్లలు ఎవరో ఒకరికి ఫ్రీక్వెంట్ గా తరచుకు వచ్చేస్తారు బిగినింగ్ లో, తర్వాత మళ్ళీ రాడు, తగ్గిపోతుంది. అది జరుగుతుంది అందరూ. అదే కుటుంబంలో పుట్టాలనేది ఎక్కడా లేదు కర్మను బట్టి. కొన్ని సందర్భాల్లో జరిగితే జరగవచ్చేమో కానీ తప్పు అది. అంటే ఎక్స్పీరియన్స్ అనుభవాలు పొందటానికి వాళ్ళ ఈ జీవితంలో చేసుకున్న కర్మను బట్టి కరెక్ట్ గా అప్రాపరేట్ గా ఎక్కడ ఏ కుటుంబంలో పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో, ఏ వాతావరణంలో పుట్టాలని కరెక్ట్ గా నిర్ణయించబడుతుంది. అంత క్యాలిక్యులేటెడ్ గా ఉంటుంది కర్మ. ఈ సిద్ధాంతం చాలా మంది అర్థం చేసుకోకపోవటం వల్లనే సమాజంలో చెడుకుగా ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు నేనేదో దేవుడి గుండీలో చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, ఇంత చేస్తాను, దానివల్ల క్షేమైపోతాను, నేను మంచి పని చేస్తాను, తప్పు ఉండదు అనుకుంటాను. లోపల కలుగుతుంది నేను చేసి తప్పుడు పని, దాని కాంపన్సేషన్ గుడికి వెళ్ళిపోతే తగ్గిపోతాను అనుకుంటా. ఉత్తి భ్రమ. కర్మను అనుభవించటం ద్వారా కానీ తప్పించుకుంటానికి ఇంకో మార్గం లేదు. కొన్ని సందర్భాల్లో విల్ పవర్ అనేది ఉంటే కొంత అధిగమించవచ్చు కానీ కేవలం అనుభవించవచ్చు. అంచేత ఆ సిద్ధాంతం తెలుస్తున్నవాడు ఇవాళ రూలింగ్ కూడా, గవర్నమెంట్ లో కూడా ఉన్నవాళ్ళు చాలా నీతిగా నిజాయితీగా వ్యవహరిస్తారు, పరిపాలకులు కానీ అటు బ్యూరోక్రాట్స్ కానీ. సోక్రటీస్ అంచేత అన్నాడు పరిపాలించే వాడికి డివైన్ మైండ్ ఉండాలి. ఆ రోజుల్లో చెప్పాడు బుద్ధుడికి ముందే. సరే ఇప్పుడు ఎలా జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా, గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయని. మొన్నదాకా రష్యా ఉక్రెయిన్ వారు, ఇప్పుడు లేటెస్ట్ ఇజ్రాయెల్ అండ్ అర్స్. ఇది గ్రూప్ లో పెడతాను. నాకు మంచి చార్లీ చాప్లెస్ అద్భుతంగా మాట్లాడాడు. నాకు మధ్యాహ్నం వచ్చింది కారులో డ్రైవ్. చాలా ఇంక థియాసఫీ ఇంకో మాటలో చెప్పాడు అనిపిస్తుంది. చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇది రాజమండ్రి గ్రూప్ లో పెడతాను. 1-4 సార్లు ఏమండి. హ్యుమానిటీ గురించి ఎంత బాగా చెప్పాడు. సైన్స్ అండ్ పవర్ ఎలాగ దుర్వినియోగం అవుతుంది మానవత్వానికి. తర్వాత ప్రశ్న అంటే నీరు డెత్ ఎక్స్పీరియన్స్ ఇంకా అతను వచ్చాక మళ్ళీ రిపీట్ కాకుండా ఈ లోపల డెత్ గురించి ఏమైనా ఉంటే ఆయన పిలిపించడం ఏంటంటే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి నేనే చెప్పాను. ఆయన యూట్యూబ్లో చూశాను, 1.5 years 2 years బ్యాక్ చూశాను. ఆయన శ్మశానం రుద్రభూమి అనేది బాగా డెవలప్ చేశారు కదా, సర్వీస్ చేస్తూ ఊళ్ళో పేరు వచ్చింది ఆయనకి. ఆయన చెప్పగా నేను యూట్యూబ్లో విన్నది, ఆయన చెప్తే విన్నాను. బాడీస్ వచ్చినప్పుడు కొంతమంది మళ్ళీ తీసుకొచ్చేసి దహన క్రియ జరుగుతుందనిగా లేచిపోయారంట బాడీస్. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది అది అంతకు మించి ఏమీ లేదు. మన థియోసాఫికల్ లిటరేచర్లో ఉంది. బాడీ నుంచి కాన్షియస్నెస్ బయటికి వెళ్ళిపోయాక ఈ బాడీ చనిపోయినట్టు డాక్టర్లు కూడా కన్ఫర్మ్ చేసేస్తారు.
అది యాక్సిడెంట్ కానీ న్యాచురల్ కానీ. తర్వాత మళ్ళీ ఏదో కారణం వల్ల వాడికి చేయవలసిన కర్మ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ వెనకాల రావడం జరుగుతుంది. ఈ కొన్ని కేసెస్ చాలా జరిగింది. వర్జీనియాలో సైంటిస్ట్ రేమండ్ మూడీ అన్న ఆయన చాలా చేసి ఎక్స్పెరిమెంట్ సర్వే చేసి అటువంటి ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేసి 2 పుస్తకాలు రాశాడు. ఆయన వర్జీనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన సైక్రాటిస్ట్, ఫిజియాలజీ ఏదో ఉంది. ఆయన యూట్యూబ్లో అవి కూడా ఉంది. సైంటిఫిక్గా దానికి మన లిటరేచర్ ఉంది, సైంటిఫిక్గా ప్రూఫ్ అంతకంటే ఏం లేదు. అంటే క్లినికల్ డెత్ అంటుందండి ఇంకో మాటలో. తాత్కాలిక మరణం, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, క్లినికల్ డెత్. ఇది బ్రో సినిమా ఈ మధ్య ఎవరైనా చూసారా? బ్రదర్ అనుకుంటా బ్రోని పెట్టారు. దానికి పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తాడు. నేను జనరల్గా సినిమాలు చూడను, అందులో కొత్త సినిమాలు అసలు చూడను. నేను యుఎస్ వెళ్ళినప్పుడు వీళ్ళంతా పిక్చర్కి వెళ్తున్నాం, బ్రో ఏంటన్నాను తెలియక. ఇంగ్లీష్ పిక్చర్ అంటే లేదు, బ్రదర్ని బ్రో అంటారు పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా. నాకు ఇంట్రెస్ట్ లేదు, రానన్నాను. తర్వాత వాళ్ళు వెళ్ళి చూసి వచ్చాక మీకు నచ్చుతుంది నాన్నగారు, ఎందుకంటే మీరు చెప్తూ ఉంటారు కదా ఏదో అందులో కనపడింది ఆ థీమే అని అన్నారు. తర్వాత నేను యూట్యూబ్లో టీవీ కనెక్ట్ చేసి చూస్తే యాక్సిడెంట్లో పోతాడు. పోయాక చీకటి గుహలోంచి వెళ్తాడు. ఎక్కడ కనపడితే ఎంత చీకటిగా ఉందంటాడు. కేకలేస్తే తర్వాత కొంచెం మంచి బ్రైట్ కాంతి వస్తుంది. పవన్ కళ్యాణ్ తేజమూర్తి అనండి, దేవుడు అనండి. నేను ఇంకా బాధ్యతలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ అంటే నాకు మళ్ళీ కావాలి ఇంపార్టెంట్ అంటే అప్పుడు మళ్ళీ తిరిగి బాడీలోకి వెళ్ళే ముందు బాడీలోకి ఎంటర్ అవుతాడు. డాక్టర్స్ పోస్ట్ మార్టం ఏదో చేయడానికి రెడీగా ఉంటారు అక్కడ. వీళ్ళు వేసేదానికి భయవేసి పారిపోతారు అంట. ఏ దెయ్యం అన్నట్టు. దేని మన లిటరేచర్లో ఉన్నది, అది తమిళ్లో ఉన్నది, ఇలా రీమేక్ చేశారు. ఇది ఉంది కాబట్టి నేను అది టీవీలో చూసాను. సేమ్ ఇదే. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని క్లినికల్ డెత్ అంటారు. ఇలా చాలా సంఘటనలు జరిగింది ఇండియాలో కూడా. కొన్ని నా దగ్గర ఉండదు, కనపడలేదు పుస్తకం. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సరే ఇది ప్రత్యేకంగా చూశారు కాబట్టి రెలివెంట్ టాపిక్ కాబట్టి పట్టభారి వెంకటరాయని కూడా ఇన్వైట్ చేయమని చెప్పాను. ఆయన వస్తానని మాట ఇచ్చారంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఈ లోపల డెత్ మీద ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే చేయండి, చెప్పండి. హలో హలో చెప్పండి చెప్పండి. సార్, నేను హలో. గుంటూరు నుంచి ఆర్వీఎస్ శాసన సార్, కలకటా. సార్ లైన్లో ఉండండి, ఎవరో జూమ్లోకి వచ్చారు. రామచంద్రరావు గారండి, అందరికీ నమస్కారం. ఏమన్నా క్వశ్చన్ మీరు జూమ్ లో సార్ నేను చెప్తాను, ఎక్స్పీరియన్స్ చెప్తానండి. సౌండ్ తక్కువగా ఉంది. హలో, మన మాకు మళ్ళీ వినిపిస్తుంది. మాట్లాడతాండి సభ్యతగా వెంకట్రావు గారు ఇక్కడ కాళేశ్వర టెంపుల్ దానికి ఫౌండర్ అయినా చాలా గ్రేట్ టెంపుల్ కన్స్ట్రక్షన్ మన పీఠాలు. ఈ రోజు మన క్లాస్ మన సబ్జెక్ట్ కి రెలివెంట్ గా మనం అనుకున్నాం వాట్ ఈస్ డెత్ అనేది, అలాగే మరణానుభవం గురించి కూడా మనం అనుకున్నాం. అలాగే వారు కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది యూట్యూబ్ లో. అది మన తెలుగు ప్రెసిడెంట్ గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ రామచంద్ర గారు చూడడం జరిగింది. చూసి ఆయన ఏం చేశారంటే మనకు రిలవెంట్ గా ఉందని చెప్పి ఈ రోజు మన చీఫ్ గెస్ట్ గా ఆయన ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్, వెల్కమ్ థియోసాఫికల్ సొసైటీ. మాది విజ్ఞాన సమాజం అండి, దీన్నే థియోసాఫికల్ సొసైటీ అంటాం. ఇందులో పునర్జన్మ, రీఇన్కార్నేషన్, కర్మ, ఎవల్యూషన్, పరిణామం, ఈ 3 ముఖ్యమైన విషయాలు లిటరేచర్లో ఉన్నాయి. ఇందులో మరణాంతర జీవితం, మరణం అంటే ఏంటి, మరణాంతర జీవితం గురించి చాలా నిపుణంగా ఈ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. తర్వాత నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, ఎన్డిఏ అనేది, దాన్ని క్లినికల్ డెత్ అని కూడా అంటారు.
ఈ సబ్జెక్ట్ నేను చాలా కాలం కింద ఈ లిటరేచర్ చదువుతూ ఉంటాను. అందులో నీరు డెత్ ఎక్స్పీరియన్స్ పీస్ ఆఫ్ లిటరేచర్ చదవడం జరిగింది. తర్వాత యూట్యూబ్ చూస్తూ ఉంటాం కదా, అప్పుడు మీది యూట్యూబ్ 2-3 చూడటం జరిగింది. అప్పుడు మీరు కొన్ని ఇన్సిడెంట్ చెప్పారు. ఎన్నో బాడీస్ వస్తాయి కదా, వచ్చిన బాడీలో మళ్ళీ వాళ్ళు లేచి కూర్చున్నారు, బతికారని చెప్పి. అప్పుడు నాకు మా లిటరేచర్ గుర్తుకొచ్చి ప్రత్యేకంగా ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంతకుముందు చాలా ఎగ్జాంపుల్స్ ఇండియా ఫారెన్లో జరిగినవి కూడా నేను విన్నాను. ఈయన ఇక్కడ మన దగ్గరలో చాలా దగ్గరగా చూసిన అనుభవాలు ఉన్నాయి. ఈ కూడా ఈ సబ్జెక్ట్కి రెలివెంట్ కాబట్టి ఆయన చెప్తే బాగుంటుందన్న దాంతో వారిని ఇన్వైట్ చేద్దామని గోపాలకృష్ణ గారు, రాణి గారితో సంప్రదించాను. ఆయన అంగీకరించి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మీకు కొంత ఇన్పుట్ ఇవ్వడానికి చదివి వినిపిస్తాను. తర్వాత మీరు మీ అనుభవాలు చెప్పారు కానీ మరణాంతర స్థితి, మరణాంతర లైఫ్ ఆఫ్టర్ డెత్, సత్యాస్త్రమైన రుజువు, మరణం గురించి, మరణాంతర జీవిత రహస్యాల గురించి దివ్యజ్ఞాన విషయాలని ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంటే మోడర్న్ ఫిజిక్స్ కూడా చాలా బాగా చెబుతుంది. ఇటీవల సంవత్సరాల్లో కొన్ని వందల మంది తాత్కాలిక మరణం అంటే క్లినికల్ డెత్ పొందిన వారి అనుభవాలను వైద్యుల్లో పరిశోధకులైన రేమండ్ మూడీ అనే ఆయన లైఫ్ గ్రంథకర్త సేకరించి ముద్రించారు. ఆయన వర్జీనియా, అమెరికాలో వర్జీనియా ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్. ఈ విధంగా మరణాంతరం తర్వాత తిరిగి భౌతిక స్పృహలోకి వచ్చిన వీరు దివ్యజ్ఞాన సమాజ సాహిత్యంలో ఏమి చెప్పటం జరిగిందో అదే ఇంచుమించుగా మరణించిన తర్వాత తన అనుభవంలో జరిగిందని చెప్పారు. వారు తమ అనుభవాన్ని వివరిస్తూ ఒక చీకటి గుహ లాంటి దానిలో నుండి ప్రయాణించిన తర్వాత వారి ప్రజ్ఞాస్థితి అంటే కాన్షియస్నెస్ వర్ణించలేని ఒక చిన్న సూక్ష్మ శరీరంలోనికి చేరిందని, దానిలో నుండి వారు కారు ప్రమాదంలో చిక్కుకొని బయటపడిన తమ స్థూల దేహాన్ని దూరంగా ఆపరేషన్ టేబుల్పై చూశామని చెప్పారు. అద్భుతమైన కాంతి లోకంలో ఎంత స్వేచ్ఛగా తామున్నట్లు ఎందరో చెప్పారు. భూలోక జీవితంలో ఇంతటి స్వేచ్ఛ స్వతంత్రాలను ఎప్పుడు అనుభవించలేదని చెప్పారు. ఇందాక మీకు చెప్పింది కదా, కాన్షియస్నెస్ ఫిజికల్ బాడీ వదిలేక ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాను. ఇంతటి స్వేచ్ఛ స్వతంత్రాలను ఎప్పుడు అనుభవించలేదని చెప్పారు. ఒక అద్భుత తేజమూర్తి వారిలో పరిపూర్ణ అవగాహనను, పరిపూర్ణమైన ప్రేమను కలిగించిందని చెప్పారు. తరచుగా వారు దివ్యజ్ఞాన గ్రంథంలో ప్రస్తావించినట్లు స్పష్టంగా మరణానికి పూర్వం తాము అంతవరకు గడిపిన సంపూర్ణ జీవితం కన్నులకు కనిపించిందని చెప్పారు. ఇది చాలాసార్లు చెప్తున్నాం. మనం భౌతిక శరీరం వదిలేసినప్పుడు చనిపోయే ముందు అప్పటి వరకు మన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలన్నీ మన కళ్ళ ముందు ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతుంది. పూర్వం చూడండి, వీసీఆర్, వీసీపీ మీకు ఐడియా ఉంది కదా, ప్లేలో ఫాస్ట్ ఫార్వర్డ్ అని ఉంది. ఎవరికైనా గుర్తున్నది? ప్లేనే ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే వరుసగా ఒక దృశ్యం చిన్న స్పీడ్గా ఒకదాని తర్వాత అలా వెళ్ళిపోతాయి. గత ముందు మనం చనిపోయే ముందు శరీరం వదిలేసినప్పుడు మన జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ మన కళ్ళకి ముందు ఒకసారి అన్నీ రిపీట్ అవుతాయి. అదే ఇక్కడ చెప్పారు. తరచుగా వారు స్పష్టంగా మరణానికి పూర్వం తాము అంతవరకు గడిపిన సంపూర్ణ జీవితం కన్నులకు కనిపించిందని చెప్పారు. అద్భుత తేజమూర్తి వారితో మీ భూలోక జీవిత సమయం ఇంకా పూర్తి కాలేదని, వారు ఇంటికి తిరిగి వెళ్ళి ఈ జన్మలో వారు చేయవలసిన పనులన్నీ పూర్తి చేయాలని చెప్పడం జరిగిందని వారు వివరించారు. భూలోక అనుభవంలో కన్నా ఈ సంక్షిప్తమైన కామలోక దివ్యానుభవం అద్భుతంగాను అత్యంత ఆహ్లాదకరంగాను ఉండటం వలన అధిక సంఖ్యాకులు భూమికి తిరిగి వెళ్ళటానికి ఏమాత్రం ఇష్టపడలేదని చెప్పి, అంటే అంత కాంతివంతంగా అంత ఉంది. మనం గురించి మనం బయటపడిపోతున్నాం. అక్కడికి వెళ్ళినోళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి బ్యాక్ రావడానికి ఇష్టపడలేదు.
ఈ కొత్త అనుభూతి తమ జీవితాలను సంపూర్ణంగా మార్చివేసిందని ధృవీకరించారు. వారికి మరణ భయం ఏమీ లేదని, ఈ క్షణం నుంచి జీవితంలో ఆఖరి క్షణం వరకు జీవితాన్ని పొందుతూనే ఉంటామని, అందరి పట్ల ప్రేమానురాగాలు పెంపొందించుకుంటామని చెప్పారు. తాత్కాలిక మరణం గురించి విజ్ఞాన శాస్త్ర పరిశోధన రుజువులు కొన్ని జీవితం గురించి దివ్యజ్ఞాన సాహిత్యం చెప్పిన విషయాన్ని ధృవపరుస్తుంది. అయితే ఈ రుజువులు పునర్జన్మకు సంబంధించినవి కావు. ఇదే ఈ మధ్య పవన్ కుమార్ నటించే బ్రో సినిమా బ్రదర్లో ఇదే తీసుకున్నారు సబ్జెక్ట్. తమిళ్లో వచ్చింది, అది రీటేక్ చేశారు. అదే అంటే ఇక్కడ జరిగినప్పుడు మనం బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతున్న కాన్షియస్నెస్ ఎవడైతే చనిపోయాడో ఆ బాడీ ఆపరేషన్ టేబుల్ మీద యాక్సిడెంట్లో పోయాడు అనుకోండి, అది హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్కి చూసి వాళ్ళు చేస్తారు, లేకపోతే చనిపోతే తర్వాత పోస్ట్ మార్టంకి వెళ్ళటం లేదు, వాళ్ళ బాడీని వాళ్ళు చూస్తారు. ఎలాగ అంత ఇండియాలో జరిగిన కేసెస్లో కూడా అటువంటి చాలా ఇదండి. దీని మీద మీరు అటువంటి చాలా చూశారు కాబట్టి ఒకసారి యూట్యూబ్లో అవి కొన్ని తెలియజేస్తే బాగుంటుంది. ఓ సినిమా గురించి చెప్తాను. రామచంద్రరావు ఆయన కూర్చుని మాట్లాడాలి. చెప్పడం. నమస్కారం. వేదిక మీద ఉన్న అతిథులు, గౌరవ అతిథులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కెమెరా పెట్టాలి, కూర్చుని మాట్లాడాలి. చెప్పాలి, మీరు ఏదైనా ఒక ప్రశ్న అడిగితే బాగుంటుంది. చెప్పిన దానికి ఎలాగో చెప్తాను దానికి ఆన్సర్. నన్ను పిలిచిన కారణం ఏమిటో మీరు కానీ ఎవరైనా ఒక ప్రశ్న అడగండి. వారు చెప్పింది వారు చెప్పారు, మీరు చెప్పింది మీరు కూడా చెప్పండి. అంటే ఉన్నత టైం ప్రకారం నేను మొదలెడితే 1 గంట 2 గంటలు 3 గంటలు ఇలా వెళ్ళిపోతుంది, చరిత్ర ఎవరికి వెళ్ళిపోతుంది. మీరు అందరూ కాబట్టి డిస్టర్బ్ అవ్వదు, సొంతంగానే ఉంటుంది. అవన్నీ నా వీడియోలు చెప్తున్నాయి కదా. 1,50,00,000 మంది చూశారు ఆ వీడియో. ఇప్పటికి సుమన్ టీవీ వాళ్ళు నాకు రిపోర్ట్ పంపిస్తుంటారు, ఇవాళ ఇన్ని లక్షల మంది చూశారు, 2 లక్షల మంది చూశారు వరల్డ్ వైడ్. నాకు ఆశ్చర్యంగా ఉండేది. రామచంద్రరావు గారు నేను అంత బాగా మాట్లాడాను, అంత గొప్ప విషయం చెప్పానా అని నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది ఆ వీడియోలో. దాన్ని బట్టి ఇంకా అందరూ ఇంటర్వ్యూ చేయడం యూట్యూబ్ లో పెట్టుకోవడం. నేనైతే పెట్టను, ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళే పెట్టుకుంటుంటారు, ఏదో మాట్లాడుతుంటాం. ఇప్పుడు జననం మరణం దాని మీద మాట్లాడండి, అందులో మీ సబ్జెక్ట్. ఆయన కూర్చోవట్లేదు. క్లారిటీ లేదు. అదే కూర్చోవాలి కదా ఆయన. వాళ్ళ సెల్ నుంచి మాట్లాడుతున్నారు, వినబట్టం లేదు. అక్కడ మన సౌండ్ వాళ్ళకి సరిగ్గా వినబడదు. అదే వీళ్ళకి జూమ్ లో అటెండ్ అవడం. చరిత్రలోనే నిమ్కాబుక్క వరల్డ్ రికార్డు ఎక్కడ అనే వ్యక్తి ఈ ప్రతీక రావు దాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ రాజమండ్రిలో మనం నిర్మించిన మన శ్మశాన వాటికి నమూనాయే ఉంటుంది ప్రథమంగా. కాకపోతే ఏంటంటే ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు బాగానే పుట్టాడు, బట్ మరణించినప్పుడు హిందువులకి వచ్చినప్పుడు ఎవరు మాట్లాడినా అందరినీ మ్యూట్ చేసేనా? తనుజ, శ్రీ కంచెల రఘురామారావు. లక్ష్మి గారు ఎవరండి మాట్లాడేది? వినబట్టం లేదా? అదే వినబట్టం లేదు నాకు కూడా. నేను మ్యూట్ చేశాను, ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారో తెలియట్లేదు. లక్ష్మీరాణి గారిదా ఏంటి సెల్? వినబట్టం లేదు. ఎవరో మధ్యలో మాట్లాడుతున్నారని మ్యూట్ చేశాను. అయినా టైం కూడా అనుకోండి.
3 నిమిషాలు 8 నిమిషాలండి. లక్ష్మీరాణి గారు సెల్ నుంచి మాట్లాడుతున్నారా? వినబట్టం లేదు. ఆపేద్దామా? రఘురామారావు గారు. మ్యామ్ లక్ష్మీరాణి గారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ నేను చేస్తే అవ్వట్లేదండి. పోస్ట్ ఎవరండి? అంటే నేనే, కానీ అంటే వాళ్ళు అన్మ్యూట్ చేయాలని వస్తుంది. ఆస్ట్ టు అన్మ్యూట్ అని. వాళ్ళు అన్మ్యూట్ బిఎస్ బా లక్ష్మీరాణి గారు వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. రఘుకి చెప్పాలి. లక్ష్మీరాణి గారు సెల్ నుంచి కదా మాట్లాడుతున్నారు, అన్మ్యూట్ చేయాలి. మ్యూట్ ఆల్ పెడితే సరిపోతుందమ్మా. మ్యూట్ ఆల్ అని పెట్టండి. అదే తర్వాత పెట్టాను. ఓపెన్ చేద్దాం. మ్యూట్ ఆల్ ఆల్ పెట్టండి. పెట్టాను, అన్మ్యూట్ అవ్వట్లేదు. అన్మ్యూట్ అవడం లేదా? ఎవరు కావాలో అన్మ్యూట్ చేసుకోవాలి. అవును, ఎవరు వాళ్ళకి కావాలా అవి సెల్ అక్కడ పెట్టారు కదా, రఘుకి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే ఎత్తట్లేదు వాళ్ళు. సుభాష్ గారికి చేస్తాను. సుభాష్. లక్ష్మి గారు, హలో. మీరు మ్యూట్ చేస్తారు, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయాలి. చూడండి, మాకు వినబట్టం లేదు. చేస్తాను. రైట్ రైట్, ఇప్పుడే పెడతానండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. తర్వాత వాళ్ళకి కొంచెం కూర్చుని మాట్లాడమనండి. రాణి గారు కూర్చుని మాట్లాడమనండి. అందులో భాగంగా ఏం జరిగిందంటే రాజకీయ ఒక ఓఎన్జీసీ ఇంజనీర్ గారు నాకు ఫోన్ చేశారు. ఆయన బ్రాహ్మణ్. వాళ్ళ మదర్ అమలాపురంలో హాస్పిటల్లో చనిపోయింది. ఆవిడ బాడీని తీసుకొస్తున్నారు. రాత్రి లేట్ అయిపోద్ది, మా బ్రాహ్మణ్స్ ని రాత్రి మీరు దహనం చేస్తారని అడిగారు. మీరు రాత్రి 1 గంట 2 గంటల నేను టీం అరేంజ్ చేస్తాను, మీకేం ఇబ్బంది లేదని చెప్పాను. పొద్దునే వెంకటరావు గారు ఏదైనా చిన్న ప్లేస్ అరేంజ్ చేయండి, అక్కడ మార్చులు పెట్టక్కర్లేదు, పొద్దునే చీకటితోని దహనం వెలుగు ఉండదు, పొద్దునే దహనం చేసేద్దాం మనం, అక్కడ పెట్టండి సార్ అని చెప్పి ఆ ఇంజనీర్ గారు నాతో మాట్లాడారు. నేనేం చెప్పానంటే, ఆవిడ కూడా ఎవరైనా ఉంటారంటే 4 ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారని, అమలాపురం నుంచి వస్తున్నారు వాళ్ళ కారులోను అంబులెన్స్ లోను, అక్కడ పెడతాను అన్నారు. సరే నేనేం చెప్పానంటే, మన ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీసులో ఒక చాప కట్టేసి అక్కడ పడుకో పెట్టండి, ఆ డెడ్ బాడీని పద్మ వాళ్ళంతా అక్కడ కూర్చుంటారు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను చేయండి అని మా మేనేజర్ నేను చెప్పడం జరిగింది. సరే చెప్పేసాను, అయిపోయింది. అది పొద్దున్న కలవడం నేను 4 గంటలకు వెళ్ళాను. నేను 4 గంటలకు వెళ్ళేటప్పటికి వాచ్మెన్ తలుపు తీసేసి నేను లోపలికి వెళ్ళకుండా బరియల్ గ్రౌండ్ లోకి వెళ్ళిన కారు ఆఫ్ చేసి నేను ఆఫీస్లోకి వెళ్ళాను. అంటే ఆ డెడ్ బాడీ రాత్రి అక్కడ పెట్టాం కాబట్టి ఆ బాడీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారని చూశాను. అంటే అక్కడ డెడ్ బాడీ లేదు. డెడ్ బాడీ అందరూ అలా కూర్చున్నారు, టీలు కట్టి తెచ్చుకుంటారు. అక్కడ కోట్లింగాల దగ్గరికి వెళ్ళి అప్పుడు 4:30 అయింది. ఏదో టీలు కట్టి తెచ్చి తెచ్చుకున్నారు, అక్కడ కొంత తాగుతున్నారు, ఇది మాట్లాడుకుంటున్నారు అందరూ. ఒక ఆవిడ అలా అందరూ అలాగే కూర్చున్నారు. 5-6 ఆడవాళ్ళు ఉన్నారు, 2-3 మగవాళ్ళు ఉన్నారు. ఇద్దరు డెడ్ బాడీ ఏదో ఎదుర్కొంటున్నాను నేను. డెడ్ బాడీ ఎక్కడ పెట్టారు? ఉన్న హాల్ ఇలాంటి హాల్ ఒకటి, మేనేజర్ కూర్చునే హాల్, డెడ్ బాడీ ఏదో. మళ్ళీ నాకు ఏదో అనిపించి బయటకు వచ్చి మా వాచ్మెన్ అడిగాను. వాచ్మెన్ అడిగితే, సార్ ఆవిడ రాత్రి పోయినావిడ లీసింది సార్, రాత్రి 12:30 1 గంట లోపల లీసింది, వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని అందులో ఉన్న ముసలావిడే అన్నారు. అసలు బుర్ర పట్టుకున్నాను, మొదటిసారి చూడున్నాను, బుర్ర పట్టుకున్నా. ఏంటిది? ఏ సంవత్సరం అండి అది?
2002 2003 అనుకుంటానండి. రికార్డింగ్ మా దగ్గర రికార్డు కూడా ఇస్తాను. 2003 2004 తీసుకుంటే కోట్లింగ ఏమండి. సరే అయితే అంటే 2004 అంతా అదే ఉంటుంది. 97 ఓపెన్ చేసాం, 5 సంవత్సరాలు అటు ఉంటాం. తర్వాత నాకేం అర్థం అది నాకు కూడా మర్చిపోతుంది కదా అసలు. అది బాబుకి వచ్చాను, వాళ్ళతో ఏం మాట్లాడలేదు. వాళ్ళతో ఏం మాట్లాడలేదు. నేను కిందకి వెళ్ళి పనులు చూస్తున్నా, వాకింగ్ అవుట్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి రాత్రి వచ్చి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంజనీర్ గారు వాళ్ళ అమ్మని తీసుకొని మళ్ళీ అమలాపురం వెళ్ళిపోయి అమలాపురం హాస్పిటల్ 2.5 years బతికింది ఆవిడ. 2.5 సంవత్సరాలు ఆవిడ బ్రతికిన తర్వాత నేను అప్పుడు ఎక్కడో ఫారిన్ టూర్ ఎక్కడికి వెళ్ళాను. నేను ఊళ్ళో లేను. 22 రోజులు ఏదో యూరప్ టూర్ ఎక్కడికి వెళ్ళాను. అక్కడ ఆయన ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి మా అమ్మగారు ఇప్పుడు పోయారండి అన్నారు. నేను ఒకటే అన్నాను, మీ అమ్మగారు పోయారు కాబట్టి మళ్ళీ లాస్ట్ టైం ఎక్కడైతే పడుకోబెట్టాం అక్కడే పడుకోబెట్టండి. ఒకవేళ ఆవిడ మళ్ళీ దిగితే చూద్దాం, అంతే కదా. ప్రయత్నం చేయండి. మా ఆవిడ గురించి చెప్పమంటారండి. వద్దండి, ఏ వద్దు, మేము ఎర్లీ గంటకి వచ్చాను, దానం చేసేస్తాం అని. మధ్యాహ్నం 4:30 3 ఆ ప్రాంతంలో నాకు అక్కడ ఏదో 2-3 hours తేడా ఉంటుంది నాకు. ఆ కాల్ వచ్చేటప్పుడు నాకు సరే ఆవిడ దహనం చేస్తే అయిపోయింది. తగ్గింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు వినడానికి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే రాజానగరం దగ్గర అది కోట్లింగాల నుంచి వెళ్ళిన వెహికల్. జనరల్ 12 vehicles ఉంటాయి. కోట్లింగాలు కైలాసం దగ్గర నుంచి ఒక వెహికల్ రాజానగరం అవతల చిన్న పల్లెటూరు ఏదంటే అక్కడికి డెడ్ బాడీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డ్రైవర్ అక్కడ వెహికల్ పెట్టి కూర్చున్నాడు. వాళ్ళందరూ బాడీని స్నానం గడ్డ చేసేసి పాడి ఉంటుంది, ఆ పాడి మీద పడుకోబెట్టి ఇంక కడుతున్నారు. అలా కట్టి లోపల టక్కున అటు కళ్ళు తెలిసేది. అటు కళ్ళు తెలిసిందే వీళ్ళందరూ కంగారు పడి కళ్ళు తెలిసి గవ్వమంటే అటు ఊపిరి చెక్ చేస్తే ఊపిరి వచ్చింది అని గవ్వ లెగిస్తారు. హాస్పిటల్ అంటున్నారు. వీళ్ళందరూ హాస్పిటల్ అని గంట అయిపోయింది. ఈ వెహికల్ మా వెహికల్ కూడా అలా ఉండిపోయాడు అక్కడ. నాకేమో చేయాలి అర్థం అట్లా. నాకు ఫోన్ చేసి వాడు ఏమంటాడంటే, సార్ ఆడు చచ్చిపోయినాడు బతికాడండి, మన డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నాడు. ఒరే నీ మొహం తగలయా, డబ్బులు నువ్వు వచ్చేరా, నువ్వు వచ్చే తర్వాత చూద్దాం, డబ్బులు లేదు మొహం. ఇలాంటి ఇన్సిడెంట్లు ఇది దీని తర్వాత అంటే ఇంకోటి కూడా చిన్న ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను మీకు. నేను పొద్దున్న వాకింగ్ చేసుకుంటున్నాను తెల్లవారుజాము. జనరల్ గా మార్నింగ్ మీకు ఏంటంటే తెల్లవారుజాముని చిన్న పిల్లలు చిల్డ్రన్ డెత్ బాగా ఎక్కువ ఉంటుంది మన దేశం.